హలో ఫ్రెండ్స్, జేకే జాబ్ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను జే కుమార్. మీకోసం లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్, ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్, కరెంట్ అఫైర్స్ మరియు కెరియర్ గైడెన్స్ రెగ్యులర్గా షేర్ చేస్తాను. సరే, మరి ఈ రోజు అంటే మార్చ్ 14, 2026 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో డీటెయిల్డ్గా చూసేద్దామా? ఈరోజు మనం ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నామంటే ఇంటర్నేషనల్ హెడ్లైన్స్, నేషనల్ అప్డేట్స్, ఎకనామీ రిపోర్ట్, ఇంకా సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇలా 4 ముఖ్యమైన విభాగాలున్నాయి. సో ఇక ఆలస్యం చేయకుండా మొదటి విభాగంతో మొదలు పెడదాం. ఓకే, మన మొదటి సెక్షన్ అంతర్జాతీయ ముఖ్యాంశాలు. గ్లోబల్ స్టేజ్ పైన ఇండియా రోలేంటి, ఇతర దేశాలతో మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం రండి. మన ఫస్ట్ న్యూస్. 2 పెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఇండియా మరియు యునైటెడ్ స్టేట్స్ కలిసికట్టుగా ఒక పెద్ద సమస్యపై పోరాడటానికే ముందుకొచ్చాయి. అదేంటంటే అక్రమ మాదక ద్రవ్యాల రవాణా. సో ఈ మీటింగ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇందులో పాల్గొన్నది ఎవరో తెలుసా? 2 దేశాల డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అన్నమాట. వియన్నాలో జరిగిన ఈ సమావేశంలో కేవలం మాట్లాడి వదిలేలేదు, ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేశారు. ఏప్రిల్ 2026లో ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ పెట్టబోతున్నారు. దీనివల్లేమవుతుందంటే డ్రగ్స్ ట్రాఫికింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని 2 దేశాలు చాలా ఫాస్ట్గా, ఎఫెక్టివ్గా షేర్ చేసుకుంటాయి. ఇది డ్రగ్ మాఫియాకి నిజంగా పెద్ద దెబ్బే. సరే, ఇప్పుడు ఆర్క్టిక్ ప్రాంతానికి వెళ్దాం. అక్కడ మంచు కొండల మధ్య నేటో ఒక భారీ సైనిక విన్యాసం మొదలుపెట్టింది. దాని పేరు కోల్డ్ రెస్పాన్స్. దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే నేటో నిర్వహిస్తున్న ఈ కోల్డ్ రెస్పాన్స్ అనేది కేవలం ఒక మామూలు డ్రిల్ కాదన్మాట. అసలు విషయమేంటంటే ఆర్క్టిక్ రీజియన్లో న్యాచురల్ రిసోర్సెస్, కొత్త షిప్పింగ్ రూట్స్ కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా గ్రీన్లాండ్ లొకేషన్ వల్ల అక్కడ టెన్షన్స్ ఇంకా ఎక్కువయ్యాయి. ఇలాంటి టైంలో నేటో ఈ విన్యాసం చేయడం అంటే వాళ్ల స్ట్రెంగ్త్ని, యూనిటీని చూపించడమే. ఇక మన దేశ విషయాలకొద్దాం. మన స్టేట్స్లో, మన సిస్టమ్స్లో ఏం జరుగుతుంది? మనందరిపైన ఎఫెక్ట్ చూపించే కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మొదటి జాతీయ వార్త ఒక గుడ్ న్యూస్. మన జస్టిస్ సిస్టంలో టెక్నాలజీని వాడటంలో ఉత్తరాఖండ్ ఒక సూపర్ అచీవ్మెంట్ సాధించింది. ఇది దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థను మోడర్నైజ్ చేయడానికి ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అసలు ఈ ర్యాంకులు దేనివి? ఇది ICJS 2.0 అంటే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించినవి. సింపుల్గా చెప్పాలంటే పోలీస్ స్టేషన్, కోర్ట్, జైల్, ఫోరెన్సిక్ ల్యాబ్, ఇలా జస్టిస్ సిస్టంలోని అన్ని విభాగాలను డిజిటల్గా కనెక్ట్ చేయడమన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? కేసుల విచారణ చాలా ఫాస్ట్ అవుతుంది. సో ఈ విషయంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన డేటా ప్రకారం 93.46 స్కోర్తో ఉత్తరాఖండ్ టాప్లో ఉంది. ఆ తర్వాత హర్యానా, అస్సాం ఉన్నాయి. మనందరికీ ఆధార్ కార్డు ఉంది కదా, మరి దాని సెక్యూరిటీ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయంపైనే UIDAI ఒక చాలా ఇంట్రెస్టింగ్ కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇప్పటికే సేఫ్గా ఉన్న ఒక సిస్టమ్ని ఇంకా సేఫ్గా ఎలా మార్చాలి? ఇది నిజంగా ఒక ట్రిక్కీ క్వశ్చన్ కదా. దీనికి UIDAI చెప్పిన సమాధానమే బగ్ బౌంటీ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే మా ఆధార్ సిస్టంలో ఏవైనా లోపాలు అంటే బగ్స్ కనిపెట్టండి, మేం మీకు రివార్డ్ ఇస్తామని ప్రపంచంలోని సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేస్తోంది. ఇది వాళ్ళ సిస్టంపై వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ని, సెక్యూరిటీ పట్ల వాళ్ళ కమిట్మెంట్ని చూపిస్తోంది. సూపర్ ఐడియా కదూ. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ది ఎకానమీ రిపోర్ట్. నంబర్స్, స్కీమ్స్, రాష్ట్రాల ఫైనాన్షియల్ హెల్త్, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ సెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. 18,640 కోట్లు. వావ్! ఇంత పెద్ద అమౌంట్ దేనికోసమనుకుంటున్నారా? ఇది మన దేశ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన PM కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ అన్నమాట. మరి ఈ 18,640 కోట్లు ఎంతమంది రైతులకు అందబోతున్నాయి? ఏకంగా 9.32 కోట్ల మందికి. మార్చి 13న గౌహతి నుంచి మన ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి ఈ డబ్బును ట్రాన్స్ఫర్ చేశారు.
స్టేట్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలంటే వాళ్లు మార్కెట్ నుంచి ఎంత అప్పు తీసుకుంటున్నారో చూడాలి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొదటి 3 క్వార్టర్స్లో మహారాష్ట్ర, తమిళనాడు టాప్లో ఉన్నాయి. ఇక మన తెలంగాణ 69,300 కోట్లతో 3వ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 56,000 కోట్లతో 5వ స్థానంలో నిలిచింది. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం ఈ డబ్బు చాలా అవసరం. ఇప్పుడు మన ఫోకస్ అగ్రికల్చర్ సెక్టార్ మీద, ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్లో రైతుల అప్పుల భారం గురించి చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటకొచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో చెప్పిందాని ప్రకారం మన పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులతో పోలిస్తే తెలంగాణలో రైతులపై అప్పుల భారం తక్కువగా ఉందట. తెలంగాణలో మొత్తం రైతుల అప్పులు 1,75,960 కోట్లుగా రికార్డైంది. సరే, ఇక మన ఫైనల్ సెక్షన్, సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్. సముద్రంలో కొత్త ఆవిష్కరణల దగ్గర నుంచి ఫారెస్ట్ కన్జర్వేషన్లో టెక్నాలజీ వాడకం వరకు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. లెట్స్ చెక్ దెమ్ అవుట్. మన సముద్రాలు ఎన్నో అద్భుతాలని తమలో దాచుకుంటాయి. అలాంటి ఒక మిస్టరీని మన ఇండియన్ రీసెర్చర్స్ సాల్వ్ చేశారు. ఒక కొత్త సముద్రజీవిని కనుగొన్నారు. దాని పేరు స్టెనోథో లోరీ. ఈ స్టెనోథో లోరీ గురించి కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. ఇది ఒడిస్సాలోని బెర్హంపూర్ యూనివర్సిటీ రీసెర్చర్స్ కంట పడింది. స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో దీన్ని చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఇది కేవలం మలేషియాలో మాత్రమే కనిపించిందట. ఇది మన దేశ బయోడైవర్సిటీకి ఒక కొత్త యాడ్ ఆన్. గుర్తుపెట్టుకోండి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ జీకే సెక్షన్లో ఇలాంటివి అడగొచ్చు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక ముఖ్యమైన, చెప్పాలంటే కొంచెం కంగారు పెట్టే న్యూస్. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఎఫ్ఎస్ఐ ఒక కీ డెసిషన్ తీసుకుంది. అడవుల నరికివేతను గుర్తించి అలర్ట్స్ పంపడానికి వాళ్లు వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనవరన్ని టెంపరరీగా ఆపేశారు. ఈ డెసిషన్ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఫారెస్ట్ కన్జర్వేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఫ్యూచర్ ఏంటి? టెక్నాలజీపై మనం ఎంతవరకు ఆధారపడాలి? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం. మీ కెరియర్కి ఉపయోగపడే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం జేకే జాబ్ కనెక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లెట్స్ స్టే కనెక్టెడ్ అండ్ అచీవ్ అవర్ డ్రీమ్ జాబ్స్ టుగెదర్.